ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 9. సమత్వం 29/11/45. ఇప్పటికీ దాదాపు 1 సంవత్సరం అవుతుందనుకుంటాను. రామచంద్రరావు గారు ఆయుర్వేద వైద్యులు కదూ. వారు భగవాన్ శరీరానికిచ్చే బలమిచ్చే ఔషధం చేయడానికని దినుసులన్నీ జాబితా రాసి శ్రీవారికి చూపారొకరు. చెప్పగానే వినే బుద్ధిమంతుడైన పిల్లవాని వలె అన్నీ చదివి వాటి మంచి గుణాలు పొగిడి, ఎవరికయ్యా ఈ మందు అన్నారు భగవాన్. భగవాన్లకే అనే మాట చల్లగా విని, సరి పెద్ద జాబితా అయితే ఇచ్చారు, కానీ కాసులెక్కడికి పోయేది? 10 రూపాయలు అవుతుంది, ఎవరిని ఆశించేది అన్నారు భగవాన్. ఇదంతా ఎవరిది స్వామి అన్నారొకరు చల్లగా. ఓహో, సరి నాకేముంది, పైసా కావాలంటే పోయి ఆ సర్వాధికారిని అడగవలసిందే. ఎవరడుగుతారిప్పుడు? గంట కొట్టగానే పోతే పట్టెడన్నం పెడతారు, అందరితో పాటు తిని వస్తాను. ఆలస్యమైతే పెట్టం పొమ్మంటారేమో అన్న భయంతో. వడ్డనలోనూ లాస్ట్లో ఫస్టే నేను అన్నారు భగవాన్. పాపం వైద్యులు కంపిత హస్తాలు జోడించి, ఊరికే జాబితా చూపించామే కానీ దినుసులు నేనే తెస్తాను స్వామి అంటే, సరేనయ్యా తెస్తారు సరే, ఇది నాకు మంచిదైతే వీరందరికీ మంచిది కాదా? నాతో పాటు అందరికీ ఇవ్వగలరా అన్నారు భగవాన్. మాకందరికీ ఎందుకు బాబు అంటే, తిరిగి పనిచేసే వాళ్లకు బలమిచ్చే మందులు వద్దు, కానీ తిని కూర్చుండే నాకు మాత్రం కావాలి, చాలు పొండి అన్నారు భగవాన్. డాక్టర్ శ్రీనివాసరావు గారు ఒకప్పుడు ఇంగ్లీష్ మందేదో బలమిచ్చేది ఉన్నది, భగవాన్లకి ఇది పుచ్చుకుంటే మంచిదన్నారు. అవునండి, మంచిదే, మీరు ధనవంతులు, ఏదైనా తినవచ్చు, నేనో బిచ్చగాడిని, అంత ఖరీదుగల మందులు నాకెలా వస్తాయి అన్నారు భగవాన్. భగవాన్ అన్నీ వద్దంటారు, కానీ తినేటట్టయితే రావా? పోనీ మందులు కాకుంటే మానే, ఆహారమైన బలమైనది తినకూడదా? అరవిందులు చూడండి, పాలు పండ్లు బాదం మొదలైన తిని బలిష్ఠులై ఉన్నారు, వారి భోజనం ప్రత్యేకం అన్నారు డాక్టరు. సరి ఇవన్నీ తినేందుకు నాకేముంది, దరిద్ర నారాయణ్ణి, పైగా నేనేం ఒంటరిగాడినా ఏమిటి, గంపంత సంసారం, అందరికీ పాలు పండ్లు బాదం ఎలా వస్తాయి అన్నారు భగవాన్. ప్రత్యేకత అంతే వారికి గిట్టనే గిట్టదు. ఎవరైనా తిరుమండారాలు తెచ్చి అందరికీ పెట్టి తమకు పెట్టకున్నా సంతృప్తిగానే ఉంటుంది, కానీ తమకిచ్చి ఇతరులకు ఇవ్వకుంటే తమను అవమానపరిచినట్లుంటుంది అని శ్రీవారు ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు. తోవన నడిచేటప్పుడు ఎదురుపడ్డవాళ్లు తప్పుకోవడం కూడా సహించక తామే తప్పుకొని వారిని పోనిచ్చిన తర్వాత తాము నడుస్తారేమో కానీ ముందు అడుగులు ఇవ్వడం ఒప్పుకోరు. ఆ సమత్వంలో త్యాగంలోనూ సహస్రాంశం అయినా అలవరుచుకొనగలిగితే ధన్యులం సుమా. వారి అభిప్రాయం తెలియక నా వంటి మందుమతులు ఆహార విషయంలో వారి ఇంచు ప్రత్యేకత చూపితే క్షమామూర్తులు కనుక చాలా భాగం సహిస్తారు, కానీ మితిమీరితే విసిగి ఏం చేసేది, వాళ్ళ చెయ్యి పైదైంది, నా చెయ్యి కిందదైంది, వాళ్ళు పెట్టేవాళ్ళు, నేను తినేవాడిని, చెప్పినట్టు విని పెట్టినట్టు తినాలి, స్వామిత్వం అంటే ఇదే అని మీరంతా నేర్చుకోవచ్చు, తెలిసిందా అంటారు. ఎందుకంటే ఇంతకంటే శిక్షణ ఏం కావాలి? ఇక సెలవు, నీ సోదరి. రమణాశ్రమ లేఖలు లేఖ 10. ఈతి బాధలు 30/11/45. ఆ మధ్య సుమారు 2 ఏళ్ళు అవుతుందనుకుంటా. చాలా కాలం నుంచి వస్తుపోతూ ఉన్న వృద్ధ బ్రాహ్మణ దంపతులు, గుంటూరు వాస్తవ్యులు కొండయ్య అనేవారు ఇక్కడికి వచ్చి 2 నెలలున్నారు. పాపం ఆ బ్రాహ్మణుడు ఇల్లు వాకిలి బిడ్డలు మొదలైనవి వదిలి నెల 2 నెలలు కంటే ఉండలేడు. కానీ నెపం భార్య మీద పెట్టాలనో ఏమో భగవాన్ దగ్గరకు వచ్చి, ఈ సంసార బాధలు పడలేను స్వామి, మా ఆవిడను కూడా రావద్దంటే వచ్చింది, 2 నెలలు కాగానే ఇంటి వద్ద ఏదో ఇబ్బంది, పోదాం రండి అంటుంది. నీవు పో అంటే పోదు, నేనెంత చెప్పినా వినదు, కాస్త మీరైనా చెప్పి పంపండి, తమతో పాటు ఇంత తిని ఇక్కడే పడి ఉంటాను అన్నాడు. శ్రీవారు వినోదంగా, సంసారం విడిచి ఎక్కడికండి పోయేది, ఆకాశం మీదకి ఎగురుతామా ఏమి, భూమి మీదే కదా ఉండేది, మనం ఎక్కడుంటే అక్కడే సంసారం, నేను ఏమీ వద్దని వచ్చాను, చూడండి
ఇప్పుడెంత సంసారమో, మీ సంసారం కంటే 100 రెట్లు అధికం. మీరు ఈమెని పొమ్మని చెప్పమంటారు. ఆమె వచ్చి, నేనెక్కడికి పోయేది స్వామి, ఇక్కడే ఉంటా అంటుంది. ఆమెకేం చెప్పేది? మీ సంసారం మీ వద్దంటారు. నా ఈ సంసారం నేనేం చేసేది? ఇదంతా విడిచి నేనెక్కడికి పోయేది అన్నారు భగవాన్. హాల్లో అంతా నవ్వులు. భగవాన్లకేం, బంధరహితులు కనుక ఎంత సంసారమున్నా భరిస్తారు అంటూ చతికిలబడ్డాడా వృద్ధుడు. శ్రీవారి పరిహాసం చూచి తీరాలి. సాధారణంగా వారు మాట్లాడే మాట ఏదైనా బోధగానే ఉంటుంది. మా వంటి భక్తులంతా ఎప్పుడు కాలు నొప్పనో కడుపు నొప్పనో వారికి నివేదించడం పరిపాటైంది. ఈ మధ్య ఒకరు వచ్చి, నా కళ్ళకు జబ్బు, సరిగా కనిపించడం లేదు భగవాన్, అనుగ్రహించాలి అంటే, సరేనన్నట్టు తల ఊపి వారటు పోగానే, వారు కళ్ళకు జబ్బంటారు, నా కాళ్లకు జబ్బు, నేనెవరితో చెప్పుకునేది అన్నారు భగవాన్. అందరం విస్తుపోయినట్లు ఊరుకున్నాం. భగవాన్ ఇలా అప్పుడప్పుడు అనడం కద్దు. ఇక సెలవు. నీ సోదరి.